మీ తమ్ముళ్ళుండగా మీరెలా పెళ్లి చేసుకుంటారండి? ఇదెక్కడ రూలు? అన్నయ్య చేసుకున్నాకేగా తమ్ముళ్ళు పెళ్లి చేసుకోవాలి. అందుకే ఈయనకి సంబంధాలు చూశాను. మళ్ళీ అదే మాట్లాడతారు? ఆయనకి సంబంధాలు చూడడానికి మీరెవరు? మీరెవరంటారేంటండి? పంతులు గారిని సంబంధాలు చూడమని చెప్పింది నేనే. ముందు మిమ్మల్ని అనాలి, బుద్ధి లేకుంటే సరి. ఏంటి మీరు మాట్లాడేది? పెళ్లి చేసుకోవాలనుకోవడం బుద్ధి లేనట? మీకు కుళ్ళండి, జలసండి. అవును, కుళ్ళు, జలసీనే. ఒళ్ళు మంట, అసూయ, కడుపు రగిలిపోతుంది. అమ్మా నువ్వేం బాధపడకు, నీకు మంచి సంబంధం తీసుకొస్తాను. ఏంటి? ఈయనకి సంబంధం తీసుకురావడమే తప్పు అంటుంటే నాకు సంబంధం తీసుకొస్తావా? ఎవరు అడిగారు మిమ్మల్ని? చెప్పు, ఎవరు అడిగారు? మీ చెల్లెలకు పెళ్లి కావాలంటే నీకు పెళ్లి కావాలి కదా. నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. 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 ఏంటి గౌరీ గారు, మీకు పెళ్ళైపోయిందా? ఎవరండి ఆ బక్రా? మీరే. మీరు ఉండండిరా, కాస్త రియాక్షన్ ఇచ్చే గ్యాప్ అయినా ఇవ్వండిరా నాకు. ఏంటండి గౌరీ గారు మీ ఉద్దేశం? ఇలా తప్పుడు ప్రచారాలు చేసి జీవితంలో నాకు పెళ్లి కాకూడదని కంకణం కట్టుకున్నారా ఏంటి? కంకణమే కట్టుకున్నాను, వడ్డానమే పెట్టుకున్నాను. పెళ్లి సంబంధాలు చూడొద్దు 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 అంతే. ఏ ఇదేం సాడిజం సార్? నన్ను అడగకూడదు శంకర్, నాకు తెలిసినా నేను చెప్పలేను. మీరేంట్రా అలా చూస్తున్నారు? నువ్వే మా ఇన్స్పిరేషన్ అనుకున్నాం, కానీ నువ్వే మా కాంపిటీషన్ అని అర్థమైంది. రే, దీనంతటికి కారణం గారు ఆ గౌరీ గారు రా. ఉన్నని చెప్తాను ఆవిడ సంగతి. గౌరీ గారు, గౌరీ గారు, గౌరీ గారు. సార్, ఆవిడేమో అరిచి వెళ్ళారు, ఈయనేమో అలిగి కోపంగా వెళ్ళారు. ఇప్పుడు నేనేం చేయాలి? గౌరీ గారు మళ్ళీ ఇక్కడికి రాకముందే మీరు పారిపోవాలి. వామ్మో!